వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎస్సీ ఎస్టీలపై నమోదైన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు పరిహారం చెల్లించాలని కోరారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో సెప్టెంబర్ 1, 2024 నుంచి ఇప్పటి వరకు 239 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వాటిలో 51 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని ఎంపీ తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ జగదీశ్వర్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ తన పార్టీ నాయకులను కాపాడుకోవడంలో విఫలమయ్యారని, కన్న కూతురు కవితనే వెళ్లగొట్టిన పార్టీని ఎవరూ నమ్మరని అన్నారు. మరోవైపు బీజేపీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ కి హరీష్ రావు గోతులు తవ్వుతున్నారని ఆరోపించారు. ముందుగా తమ పార్టీ నాయకులను కాపాడుకోవాలని ఆయన సూచించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ వార్త అమ్మవారి ఆలయంలో జరిగిన ప్రత్యేక అలంకరణ, పూజల గురించి తెలియజేస్తోంది. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి 5వ వార్డు చౌరస్తా వద్ద మడిపల్లి గ్రామానికి చెందిన రియాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను కౌన్సిలర్ యాట్ల సునీత్ అశోక్ ప్రారంభించారు. వేసవిలో సామాజిక దృక్పథంతో ప్రజల దాహర్తి తీర్చడం మంచి సంకల్పమని, సేవా కార్యక్రమాలకు మరింత చేయూత అందిస్తామని ఆమె నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గార్డియన్ స్కూల్ ప్రిన్సిపల్ అంకుష్, రంజాన్, ఫరూక్, కుద్దుష్, ఆశ్రఫ్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పానిషి తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని వన్య తాండాలో త్రాగునీటి సమస్యపై గ్రామస్తులు నీటి బిందెలతో నిరసన తెలిపారు. కొన్ని రోజులుగా నీటి సమస్య ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే స్పందించి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని తాండా వాసులు కోరుతున్నారు. ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంతో సహా హైదరాబాద్ తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మల్లాపూర్లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. నగదు లెక్కింపు కోసం కౌంటింగ్ మిషన్ ఉపయోగించారు. స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల వివరాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును తక్షణమే క్షేత్రస్థాయిలో విచారించి సాధ్యమైనంత వరకు పరిష్కరించి సామాన్య ప్రజలకు పోలీసులపై భరోసా కల్పించాలని సూచించారు. బెల్లంపల్లిలో ఆయన మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యమని ఆయన తెలిపారు. కుటుంబ గొడవల కారణంగా గ్యమా తండాకు చెందిన ఒక వ్యక్తి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మరిపడ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై పడుకొని హంగామా సృష్టించాడు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. బోనకల్ మండలం ఆళ్లపాడు సర్పంచ్ నాగేశ్వరరావుకు పలువురు వార్డు సభ్యులు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యలు వేధిస్తున్నాయని, సర్పంచ్ తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ పరిధిలో చేపట్టిన పనులకు అధిక బిల్లులు డ్రా చేసుకుంటున్నారని ఆరోపించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను మంగళవారం నిరూపించి చూపిస్తామని స్పష్టం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం కాజీరాజుగూడెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పొన్నం వెంకటరమణ మాట్లాడుతూ సుందరయ్య జమీందారీ వ్యతిరేక పోరాటాన్ని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్మించి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన పోరాట యోధుడిని కొనియాడారు.